హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను ఇప్పుడు అనంతపురంలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉన్నానండి. నేను అనంతపురానికి అయితే చాలాసార్లు వచ్చానండి, కానీ ఈ టెంపుల్ని అయితే ఎప్పుడు సందర్శించుకోలేదు. ఈరోజు ఒక మిత్రునితో పని ఉండి వచ్చానండి. ఆయన డ్యూటీకి వెళ్ళారు కాబట్టి నాకు 6 గంటల సమయం వృధా అండి. అందుకని ఒక షాప్ ఆయనకు ఇక్కడ ఏదైనా చూడతగిన ప్రదేశం ఉందా అని అడిగితే ఆయన చెప్పారండి, ఇక్కడ అనంతపురం బస్టాండ్కు 6 కిలోమీటర్ల దూరంలో సోముల దొడ్డి అనే గ్రామ సమీపంలో ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అనంతపురం నుండి గుత్తికి వెళ్ళే పల్లె వెలుగు బస్సులో అయితేనండి 10 రూపాయలు తీసుకుంటారు. ఈ బస్ స్టాప్ నుండి కనపడుతుందండి ఇస్కాన్ టెంపుల్. నేను అర్లీ మార్నింగ్ 10 గంటల సమయంలో వచ్చానండి. ఈ వేళలో భక్తులైతే ఎవరు లేరు. 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సందడి ఎక్కువగా ఉంటుందంటండి ఇక్కడ. ఇదేనండి ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ ప్రసాదాలు అయితే 2 దొరుకుతాయండి. ఒకటి పులిహోర 10 రూపాయలు, లడ్డు ప్రసాదం అయితే 20 రూపాయలండి. ఇదేనండి ఆలయము ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ క్యూ లైన్స్ కనపడుతున్నాయి చూడండి, క్యూ లైన్ల మార్గం అండి అది. సాయంత్రం వేళల్లో రద్దీ సమయంలో ఈ క్యూ లైన్ను ఉపయోగిస్తారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నది ప్రసాదం యొక్క విక్రయశాల అండి. ఇక్కడ పులిహోర 10 రూపాయలు, లడ్డు ప్రసాదం అయితే 20 రూపాయలు తీసుకుంటారండి. ఈ టెంపుల్ను సందర్శించుకోవటానికి టికెట్స్ ఏం లేవండి, ఫ్రీ దర్శనమే. అనంతపురంలో కొత్త బస్టాండ్ కావచ్చు, పాత బస్టాండ్ కావచ్చు అండి, అక్కడి నుండి ఈ ఆలయం వరకు ఆటోలు కూడా దొరుకుతాయండి మనకు. ఒకరు ఇద్దరైతే 50 రూపాయలు, ఈ 100 రూపాయలని డిమాండ్ చేస్తారేమో, కానీ 4, 5 మంది ఉంటే 20-25 రూపాయలలో ఇక్కడికి ఆటో వాళ్ళు డ్రాప్ చేస్తారండి. మనకు వాకింగ్ డిస్టెన్స్లో ఆటోలు చాలా వరకు దొరుకుతాయండి. ఇక్కడ స్టాప్ ఉంది, ఇక్కడ బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ నుండి మనకు ఈ టెంపుల్ కనిపిస్తుందండి. ఓ 1/2 కిలోమీటర్ దూరంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలైందండి, కాబట్టి భక్తులు ఒక్కొక్కరుగా దర్శనానికి వస్తూ ఉన్నారు ఆలయానికి. ఆలయాలకు అప్పుడప్పుడు మనము వెళుతూ ఉండాలండి కంపల్సరీగా. ఎందుకంటే ఉచిత మనశ్శాంతి, ప్రశాంతత అక్కడే ఉంటాయండి. ఈ మనశ్శాంతి, ప్రశాంతత మనిషికి జీవితంలో ఎంతో అవసరమండి. మన గజిబిజి జీవితంలో ఇవి మనకు ఇండ్లల్లో దొరకవండి, ఆలయాలలో మాత్రమే దొరుకుతాయి. అందుకని కంపల్సరీగా వెళ్ళండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామండి. నమస్కారం. జై హింద్.